సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు ఇస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి కార్యక్రమం నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు పలువురు విద్యార్థులకు దగ్గరుండి వ్యాక్సినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం కృషి చేస్తోందన్నారు. కరోనా సమయంలో కూడా కోట్లాది మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ను 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా వేయించేందుకు తల్లిదండ్రులందరూ సహకరించాలని ఆయన కోరారు. అనంతరం దుబాక ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్, డిసిహెచ్ అన్నపూర్ణ, దుబాక వైద్య సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లను ఎంపీ శాలువాతో సత్కరించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది కూడా ఎంపీ రఘునందన్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హెచ్పివి వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ ని ఫ్రీగా అందరికీ ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో మార్చి 8 మహిళా దినోత్సవం రోజు ఏదో మహిళల్ని పిలిచి శాలువాలు కప్పుడు సన్మానం చేసుడు కాదు, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి హెచ్పివి వ్యాక్సిన్ ని మొదటి దశ మొన్న ప్రారంభించారు. మార్చి 8 రోజు 9 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా మొదటి దశ లోపల హెచ్పివి వ్యాక్సిన్ మొదటి వ్యాక్సిన్ వేస్తా ఉన్నారు. ఎట్లయితే కరోనా వచ్చినప్పుడు 1వ వ్యాక్సిన్, 2వ వ్యాక్సిన్, తర్వాత బూస్టర్ అని వేసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరికీ ఉచితంగా ఎట్లయితే కరోనా వ్యాక్సిన్ 1, 2, 3 ఎట్లయితే ఇచ్చినామో అట్లే భవిష్యత్తులో ఆడపిల్లలు బాగుండాలని సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఒక హెచ్పివి ప్రారంభించింది. దయించి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత కౌన్సిలర్లు, బాధ్యత గల మీరందరూ కూడా ఆడపిల్ల బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆ సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి ఇస్తున్నటువంటి హెచ్పివి వ్యాక్సిన్ ని అందరికీ ఇప్పించే దిశగా మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి నేను ప్రాక్టీస్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుండి 25 ఏళ్ళ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం సొసైటీలో. ఇది మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది లాంగ్ బ్యాకే వచ్చింది, కానీ మనకి ప్రైవేట్కి వచ్చేసరికి దీని కాస్ట్ 4,000 to 10,000, 12,000 వ్యాక్సిన్ ఇది దీని ఖరీదు యాక్చువల్గా. సో ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే డెఫినెట్గా మేము వీళ్ళ అడ్వైస్ బెటర్ మీ పిల్లలకి తీసుకుంటే బాగుంటుందనే ఒక అడ్వైజ్ ఇస్తాం. సో అవునా అమ్మ తీసుకుంటాము, మరి ఎంత ఇంజక్షన్ ఖరీదు చెప్పే వరకు ఏదైతే ఉందో మనకు కొంచెం ఎవరైతే అఫోర్డబుల్ లేరో వాళ్ళు వెంటనే వెళ్ళిపోయేవారు, మళ్ళీ వచ్చి మాకు కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. బికాస్ ఆఫ్ దిస్ రేట్ అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళు డే టు డేనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు తీసుకునే వాళ్ళు. అది యాక్చువల్లీ చాలా పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ ప్రోగ్రాము. అది దట్టు అని ఉమెన్స్ డే లాంచింగ్ చేశారు. ప్రతి ఉమెన్కి అంటే ఇంటింట అందరి ప్రతి ఆడపిల్లకి ఇప్పుడు ఇది వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన ఈ దీంట్లో ఎక్కువ క్యాన్సర్స్, ఇంటింట ఒక క్యాన్సర్ ఉంటుంది. సో మనం నివారించడం అనేది మనది ఏదైనా మనం టీబీ ఎలా నివారించుకున్నాము, లెప్రసీ ఎలా నివారించుకున్నామో ఇది కూడా కేంద్ర ప్రభుత్వము మనకి ఇది అంటే గ్రేట్ థింగ్ చేశారు. ఎనీ మహిళ మిడిల్ క్లాస్ మహిళ, లో క్లాస్ మహిళ ఎవరైనా సరే ఇంజెక్షన్ ప్రతి ఇంటింట తల్లిదండ్రుల బాధ్యత వచ్చి తీసుకోవడం. దీని మీద ఏజ్ ఫ్రమ్ 9 years to 14 years, అగైన్ మనం 16-17 years లో తీసుకోవచ్చు. అది తర్వాత మనం ఈ డోస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ తర్వాత సెకండ్ డోస్ వచ్చినప్పుడు అది యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఉంది. ఆఫ్టర్ 6 months 1 more డోస్ వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ డోస్ ఇస్తున్నాం, తర్వాత ఇంకొక డోస్ ఇస్తాం. ఎట్లా మనం కోవిడ్ వ్యాక్సిన్ 1, 2, 3 డోసెస్ తీసుకున్నామో ఇది కూడా స్టెప్ వైజ్గా వస్తుంది మనకి. ఇది ప్రభుత్వం మనకు కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ మనకు అలర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అందరూ ఈ వ్యాక్సిన్ మీద ఎలాంటి అపోహలు వద్దు. వ్యాక్సిన్